హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. శాంతివనాలో ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏం చేస్తాను అన్నది మీకు చూపిస్తాను. అంటే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, న్యాచురల్ హీలింగ్ ప్లేస్. నేచర్కి దగ్గరగా ఉండొచ్చు ఈ ప్లేస్లో. ఎట్ ది సేమ్ టైం మనకి మెంటల్ స్ట్రెస్ కానీ, డిప్రెషన్ కానీ, ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటిని క్యూర్ చేసే ఒక మంచి ప్లేస్ ఈజ్ ఎస్డిఎం. అంటే ఎస్డిఎం లాగా, నేచర్ క్యూర్ లాగా చాలా ప్లేసెస్ ఉన్నాయి మన ఇండియాలో. లైక్ మ్యాంగ్లూర్లో అండ్ ఇప్పుడు కొత్తగా వైజాగ్లో కూడా వచ్చింది. సో మేమైతే మ్యాంగ్లూర్కి వచ్చాము. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ విజిట్ ఇన్ మ్యాంగ్లూర్. 5:45 అవుతుంది. ఇప్పుడు యోగా ట్రైనర్ వస్తారనమాట మన రూమ్కి. వచ్చి ఆవిడ నేర్పిస్తారు. ఒక 1 hour క్లాస్ ఉంటుంది. లంచ్కి, డిన్నర్కి అండ్ బ్రేక్ఫాస్ట్కి నేను ఏం తీసుకోబోతున్నానో ప్రతిదీ మీకు చూపిస్తాను. సో మై డే స్టార్ట్స్ నౌ. లెట్స్ వెయిట్ ఫర్ ద యోగా ట్రైనర్. గుడ్ మార్నింగ్. కమ్. సో షీఈ్ అవర్ యోగా ట్రైనర్. మీకు రూమ్ టూర్ మొత్తం తర్వాత చూపిస్తాను. Now the time is 7:30. 7:30కి I have to take a carrot juice. Done. Okay guys, now let's have barley water. ఇందాకే మనకు తెచ్చిచ్చారు కదా. సో barley water is ready. It's very very hot. This is barley water. And after this I have a massage. Body massage ఉంది. 9:30కి బాడీ మసాజ్ ఉంది. ఇప్పుడు నా ట్రీట్మెంట్ స్టార్ట్ అవబోతుంది. సో నా ట్రీట్మెంట్ ఏంటంటే విచ్ ట్రీట్మెంట్? Salt glow massage. So she will be doing my salt glow massage. And come. సాల్ట్ గ్లో మసాజ్ మా రూమ్లోనే ఉందన్నమాట. మీకు దిస్ ఇస్ ప్లేస్. దిస్ ఇస్ సాల్ట్, కోకోనట్ ఆయిల్ ఇందులో మిక్స్ చేస్తారు. దాంతో మసాజ్ చేస్తారనమాట. సో అది సాల్ట్ గ్లో మసాజ్ అయిపోయిన తర్వాత, నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే గైస్, సో బాయ్. ఇప్పుడే షవర్ అయిపోయింది అండ్ లంచ్ వచ్చేసింది. విజిత్ ఇస్ వెయిటింగ్ ఫర్ మీ. చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉంది అండ్ చాలా ఐఎమ్ ఫీలింగ్ సో లైట్ నౌ. ఓకే, ఇడ్లీ. విజిత్కి ఇడ్లీ వచ్చింది, నాకేమో రైస్ వచ్చింది. అండ్ ఇదేం కర్రీ? ఇది గ్రీన్ కలర్లో ఉంది. ఇది కీరాతో కర్రీ కూడా చేస్తారేమో. ఇక్కడ వచ్చాక అన్ని కొత్త కొత్త వంటలన్నీ తెలుస్తున్నాయి నాకు. సాంబార్ అండ్ పపాయ యాజ్ యూజువల్ అండ్ మజ్జిగ. దిస్ ఇస్ ఫర్ లంచ్. ఓకే గైస్, ఇప్పుడు నా లంచ్ వచ్చింది. నేను లంచ్ తినేసి తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఏం చేయబోతున్నాను. ఓకే, సీ యూ. బాయ్ బాయ్. హాయ్ డాక్టర్. I am good. You go for reflexology. You didn't go no once also. You go there. It is very nice. You can go there. They start by 2 o'clock or something, 2:30 something. You go there. It is nice. ఎగ్జాక్ట్లీ 2 o'clock అవుతుంది. సో 2 o'clockకి మాకు డ్రింక్ వచ్చింది. నా జ్యూస్ వచ్చేసి 2 o'clockకి నాది పొమోగ్రనేట్ జ్యూస్ అనమాట. ఎగ్జాక్ట్లీ
ఎగ్జాక్ట్లీ 2 అంటే 2 షార్ప్ 2కి వచ్చేసింది. సో 2 o'clockకి నేను పొమోగ్రనేట్ జ్యూస్ తాగుతున్నాను. అయిపోయింది నా జ్యూస్ తాగేశాను. అండ్ మనం 2:30 కల్లా వీ హ్యావ్ టు గో ఫర్ రిఫ్లెక్సాలజీ. సీ యూ దేర్. ఓకే గైస్, ఇప్పుడు 2:45 అవుతుంది. వీఆర్ జస్ట్ గోయింగ్ టు రిఫ్లెక్సాలజీ. మాకు వెహికల్ రావడానికి కొంచెం టైం పట్టింది. సో రిఫ్లెక్సాలజీ అనేది ఇదే ప్లేస్ అన్నమాట. ఇప్పుడు అయిపోయింది. టోటల్ 4 రౌండ్స్ చేసాము. ఒకటి వచ్చేసి శాండ్ అండ్ స్టోన్స్, మళ్ళీ ఇది వచ్చేసి వైట్ శాండ్, అదేమో కంకరాలతో ఉండే శాండ్ అది, అండ్ హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్. టోటల్ 4 రౌండ్స్ ఉంటాయి. 4 into 4 టోటల్ 8 రౌండ్స్ చేయాలి. ట్వంటీ 28 minutes చేసాము. 28 minutes అంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్. సో అందులో చేయడం వల్ల ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అవుతుంది. అండ్ కాళ్ళు నొప్పి ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చాలా రిలాక్సింగ్గా ఉంది, చాలా స్వెట్టింగ్గా ఉంది, ఫుల్ బాడీ స్వెట్ అయిపోయింది. సో లోపల ఓవర్ హీట్ అవ్వడం వల్ల నేను కంప్లీట్ షూట్ చేయలేకపోయాను. సో అందుకని బయటికి వచ్చేసాను. సో ఆఫ్టర్ దిస్ విల్ గో టు రూమ్. అండ్ ఈరోజైతే ట్రీట్మెంట్స్ ఇవే అనమాట. సో 6:30కి డిన్నర్ వస్తుంది. డిన్నర్ అయిన తర్వాత ఒక వాక్కి వస్తాను అంతే. బ్యాక్ టు అవర్ హోమ్. Okay guys, I will sleep for some time. See you after some time. Bell kottaru padukundamante. What happened? Huh? Barley water and cucumber. Correct 3:30 అవుతుంది. Again barley water. See you after some time. ఇప్పుడు రూమ్కి లాక్ చేసేసాము. వీఆర్ గోయింగ్ ఫర్ వాకింగ్. ఎంత బాగుంది చూడండి, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. సో ఇది వచ్చేసి వాకింగ్ ట్రాక్ అండ్ చుట్టూ మొత్తం కూడా కంప్లీట్ గ్రీనరీ ప్లేస్. ఇక్కడ బావి ఉంది. లెట్స్ గో. ఓకే, సో చూస్తున్నాను కదా, అంటే ఇది నాకు తెలిసి ఇది SDM స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 20 years అవుతుంది అనుకుంటా. అండ్ అందరూ చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా ఖచ్చితంగా వస్తారు. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా వస్తారు, లైక్ అస్. అంటే మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, కాకపోతే పీస్ ఆఫ్ మైండ్ కోసం వచ్చామన్నమాట. సో ఇదే డైట్ నేను హైదరాబాద్ వెళ్ళాక కూడా నేను ఫాలో అవ్వాలనుకుంటున్నాను. బట్ చాలా చాలా క్రేవింగ్గా ఉంది. బట్ ఐ డోంట్ నో హౌ ఐ విల్ డూ అనేది నాకు తెలీదు. బట్ యా,
రండి. అండ్ మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను. అక్కడ హట్ కాటేజెస్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఆ కార్ వచ్చేసి మనకి ట్రీట్మెంట్స్ కోసము ఈ బ్లాక్ నుంచి వేరే బ్లాక్కి వెళ్ళడానికి కొంచెం దూరం ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్స్ కోసం మనకి ఆ కార్లో తీసుకొస్తారనమాట. ఇక్కడ చాలా కేటగిరీస్ ఉన్నాయన్నమాట కాటేజెస్లో. సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ అంటే క్యూట్, చాలామందికి హట్స్లో ఉండడం చాలా ఇష్టం ఉంటుంది. సో అలాగా హట్ కాటేజ్. సో వాకింగ్కి వెళ్ళి వచ్చేసాను, ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఇప్పుడు మాత్రం డిన్నర్ రెడీగా ఉంది. టైం 6:30, షార్ప్ 6:30కి డిన్నర్ వచ్చేస్తుంది అనమాట. ఈ డబ్బాలో వస్తుంది మాకు ఫుడ్. ఇదేమో దాల్ లాంటి సంథింగ్ ఏదో కర్రీ, ఇది నాకు కూడా తెలీదు కానీ ఐ హ్యావ్ టు ఆస్క్. ఇది చింతపండుతో చేస్తారు. అండ్ ఇది వచ్చేసి బీట్రూట్, టొమాటో, కిడ్నీ బీన్స్ అండ్ బఠానీలు అవన్నీ బాయిల్డ్ అనమాట, కంప్లీట్లీ బాయిల్డ్. అండ్ చపాతీస్, 2 చపాతీ నాకు, 3 చపాతీస్ విజిత్కి. అండ్ 1 బౌల్ ఆఫ్ పపాయ, నాకు ఒక బౌల్ అండ్ విజిత్కి ఒక బౌల్. అండ్ బటర్ మిల్క్ వచ్చేసి నాకు. ఈ రసం వచ్చేసి విజిత్కి. ఈ రసం పేరేదో ఉంది, నాకు కూడా కరెక్ట్గా తెలీదు, నేను కనుక్కొని చెప్తాను. సో దిస్ ఈజ్ అవర్ ఫుడ్ మెనూ ఫర్ డిన్నర్. డిన్నర్ అయిపోయింది మాకు. ఇప్పుడు టైం చూస్తున్నారు కదా, ఇట్స్ 7:20. సో మేము ఇప్పుడు త్రాటకంకి వెళ్తున్నాము. త్రాటకం అంటే ఒక మెడిటేషన్ క్లాస్. సో అక్కడికి వెళ్తున్నాము. చలో. దిస్ ఈజ్ త్రాటక బిల్డింగ్. సో ఇది వచ్చేసి తేజస్ యోగా హాల్ అంటారు. దీంట్లో కన్నడ అండ్ ఇంగ్లీష్ 2 క్లాసెస్ ఉంటాయి. సో నౌ వీఆర్ గోయింగ్ ఇన్సైడ్. ఓకే గైస్, ఇప్పుడు మనకి త్రాటక క్లాస్ స్టార్ట్ అవబోతుంది అనమాట. సో ఆల్రెడీ 3, 4, 5 మెంబర్స్ రెడీగా ఉన్నాము. సో ద బ్యాచ్, మిగతా వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. సో వీళ్ళు టైంకి స్టార్ట్ చేస్తారు కాబట్టి. అండ్ బై ద వే దిస్ ఇస్ ఇంగ్లీష్ త్రాటక క్లాస్. మేము బై మిస్టేక్ కన్నడ క్లాస్కి వెళ్ళాము ఫస్ట్ డే, నేను విజిత్. మాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు, లాంగ్వేజ్ అర్థం కాలేదు. కంప్లీట్ క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళి అడిగితే దిస్ ఇస్ కన్నడ క్లాస్ అన్నారు. అందుకని ఈరోజు ఇంగ్లీష్ క్లాస్కి వచ్చామన్నమాట. సో లెట్స్ స్టార్ట్. హ్యాండ్స్ ఇన్ చిన్ ముద్ర. Right. Close your eyes. డాక్టర్ వచ్చి డైలీ 8:30కి మనకి బీపీ చెక్ చేస్తారు. బీపీ ఖచ్చితంగా చెక్ చేస్తారు, నార్మల్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. ఒకవేళ లో ఉన్నా హై ఉన్నా కానీ దాన్ని బట్టి మనకి డైట్ చేంజ్ చేస్తారు. రైట్ డాక్టర్? ఎస్.
టుడే ఐఎమ్ సో స్లీపీ. ఇప్పుడు డిన్నర్ అయిపోయింది, త్రాటక అయిపోయింది, అండ్ బీపీ చెకప్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎవరు వచ్చి బెల్ నాక్ చేయరు. ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ అండ్